సాయిరామ్. ప్రియమైన భక్తులారా, డబ్బులు చేతిలో నిలవకపోవడం చాలామందికి ఎదురయ్యే సమస్య. భక్తి మరియు సరైన అలవాట్లు కలిసి పనిచేస్తేనే నిజమైన మార్పు వస్తుంది. ఎంత సంపాదించినా చేతిలో డబ్బులు నిలవడం లేదు. ఎప్పుడు ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. ఇది చాలామందికి ఉండే సమస్య. ఇలాంటి పరిస్థితులలో మనకు మార్గం చూపేది మన షిరిడి సాయిబాబానే. అలాంటి ఆయన మనకు సాయం చేస్తాడు. సాయిబాబా వారి ఒక కథ చెప్తాను, వినండి. ఒకసారి ఒక వ్యాపారి షిరిడీకి వచ్చి బాబా దగ్గర ఇలా అన్నాడు: బాబా, నేను బాగా సంపాదిస్తున్నాను, కానీ డబ్బులు చేతిలో నిలవడం లేదు. అప్పుడు బాబా చిరునవ్వుతో చెప్పారు: ధనం నిలవాలంటే ముందు మన మనస్సు స్థిరంగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు, చెడు అలవాట్లు ఉంటే ధనం నిలవదు. బాబా అతనికి 3 సూచనలు ఇచ్చారు. 1. అవసరం లేని ఖర్చులు తగ్గించు. 2. సంపాదనలో కొంత భాగం దానం చేయి. 3. ప్రతిరోజు దేవుని స్మరణ చేయి. అయితే ఆ వ్యాపారి బాబా మాటలు పాటించాడు. కొద్ది రోజుల్లోనే ఖర్చులు నియంత్రణలోకి వచ్చాయి. డబ్బు నిలవడం మొదలైంది. జీవితంలో శాంతి కూడా వచ్చింది. ఇలా బాబా చెప్పినటువంటి ఆ యొక్క మార్గాన్ని ఆ వ్యాపారి పాటించాడు. ప్రతిరోజు ఉదయం బాబావారి మంత్రాన్ని, నామస్మరణను చేశాడు. ఆయన ఓం సాయినాథాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి 21 సార్లు జపించాడు. మీరు కూడా మీ ఇంట్లో డబ్బు నిలవాలంటే బాబావారి మంత్రాన్ని స్మరిస్తూ ఆయనను నామస్మరణ చేయండి. ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి 21 సార్లు ఓం సాయినాథాయ నమః అని జపించండి. శుక్రవారం రోజు దీపం వెలిగించి జపిస్తే ఇంకా మంచి ఫలితం కలుగుతుంది. భక్తితో పాటు ఈ అలవాట్లు కూడా చాలా ముఖ్యం. రోజువారీ ఖర్చులు రాసుకునే అలవాటు పెట్టుకోండి. అనవసరమైనటువంటి ఖర్చులు వెంటనే తగ్గించండి. ఆదాయం వచ్చిన వెంటనే 10 లేదా 20% వరకు కొంచెం మనీని సేవ్ చేయండి. అప్పులు ఉంటే ముందుగా వాటిని క్లియర్ చేయండి. చిన్న మొత్తంలో అయినా దానం చేయడానికి ముందుకు రండి. భక్తులారా, ధనం నిలవాలంటే అదృష్టం మాత్రమే కాదు, సరైన అలవాట్లు కూడా అవసరం. మనతో ఆ షిరిడి సాయిబాబా ఆశీర్వాదం ఉంటే ధనం, శాంతి అన్నీ వస్తాయి. ఈ మంత్రాన్ని విశ్వాసంతో జపించండి. మార్పు మీ జీవితంలో కనిపిస్తుంది. ఇలా బాబా యొక్క ఆశీర్వాదం మీపై ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. మరిన్ని భక్తి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.